శ్రీ 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 ఆనంద గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ నన్ను అనుక్షణం చైతన్య శిఖరాల్లోకి తీసుకెళ్లే గురుదేవుడు ముకుంద పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ సత్సంగానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడా ఆ భగవంతుని యొక్క కిరణాలుగా భావిస్తూ మీ అందరి పాదాలలో శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ సత్సంగం ప్రారంభిస్తూ ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఎవరికి ముఖ్యమైనది ఈరోజు అని అంటే ఆనందరావు మహారాజు గారి యొక్క శిష్యులు సత్సంగీయులకు ఇది చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఆనందరావు మహారాజు గారు కొన్ని వేల మందిని సంస్కరించారు, వందలు కాదు వేల మందిని సంస్కరించాడు. ఆయన జీవనం గురించి మా శ్రీనివాస్ కొన్ని విషయాలు చెప్పాడు, చాలా బాగానే చెప్పాడు. ఆయన అనే విషయాలు కొద్దిగా టచ్ చేస్తూ వచ్చాడు, చాలా సంతోషం. కానీ ఆనందరావు మహారాజు కారణజన్ముడు ఒక రకంగా. ఆయన పూర్వజన్మలో రాయ్ శాలిగ్రామ్ మహారాజ్ యొక్క శిష్యుడు. రాయ్ శాలిగ్రామ్ మహారాజు ఎవరు అంటే ఆయన ఈ రాధాస్వామి సత్సంగాన్ని ప్రారంభించిన ఎవరైతే స్వామి శివదయాల్, ఆయన్నే స్వామీజీ మహారాజ్ అంటారు, ఆయనకు యొక్క శిష్యుడు, ఆయనకు అంకిత శిష్యుడు. ఆయన పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా, మొత్తం భారతదేశం యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉన్నప్పుడు కూడా ఆయన గురువుకి చేసిన సేవ అసలు ఎవరు చేయరు. ఆయన మలమూత్రాలు కూడా తీసేసేవాడు. ఆయన గంగా నది దొరకపోయి అక్కడ స్నానం చేయించేవాడు. యమున, గంగ కాదు, అక్కడ దగ్గరలో యమునా నది ఉండే, ఆ యమునా నది దగ్గర తీసుకుపోయి స్నానం చేపిస్తుండే. అంత పెద్ద పదవిలో ఉండి కూడా ఆయన గురువుని విడిచి ఎప్పుడూ ఉండేది కాదు. గవర్నమెంట్ రిటైర్మెంట్ తీసుకుంటారంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు, ఇండియన్ గవర్నమెంట్ కాదు ఆయన పనిచేసింది. బ్రిటిష్ గవర్నమెంట్లో ఆఫీసర్స్ పెద్ద పెద్ద వైస్రాయ్ నుంచి కూడా లెటర్ వచ్చింది, అయ్యా నువ్వు ఇంకా కొన్ని రోజులు పనిచేయి, నువ్వు ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకోవద్దని కూడా అడిగాను. కానీ నా గురు సేవ కంటే ఈ పదవి నాకు ముఖ్యం కాదు అని రిటైర్మెంట్ తీసుకున్నాను. అట్లాంటి ఆయన యొక్క శిష్యుడిగా ఆనందరావు మహారాజు పోయిన జన్మలో ఉండే. ఆ తర్వాత దాతా దయాల్ మహర్షి శివవ్రతలాల్జీ మహారాజు ఆయనకు రెన్యువల్ చేశాడు. అంతే. అంటే ఈ విషయాలు ఎట్లా తెలుస్తాయి ఏమిటి అని అంటే సత్పురుషులకు లోపల అంతర్జ్ఞానం ఉంటుంది, వాళ్ళు సాధనా శక్తితో చూడగలుగుతారు లోపలికి. ఈ సాధనా శక్తితో చూసినప్పుడు ఆయనకు రాయ్ శాలిగ్రామ్ మహారాజు దగ్గర శిష్యత్వం చేసినట్టుగా ఆయనకి అనుభూతి అయ్యింది. ఆయన అందుకనే ఆయన యొక్క నామదానాన్ని రెన్యువల్ చేసేసారు. ఈ రెన్యువల్ చేసిన తర్వాత ఆయన యొక్క జీవితం అనేకమైనటువంటి కష్టాలు గురయ్యాడు. అసలు జీవితంలోనే చాలా కష్టాలు. తండ్రి చాలా కోపిష్టి, తల్లి చాలా సహనశీలవతి. తండ్రి పేష్కార్గా పనిచేసేవాడు ఈ నిజాం గవర్నమెంట్లో. ఈయన మీద కోపం, ఈయన ఏం చేసినా కానీ ఈయన ఏదో పాపం 7th క్లాస్ 8th క్లాస్ చదువుకున్నాడు, అంతే, ఎక్కువ చదవలే. ఆ రోజుల్లో 7th క్లాస్ చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలు దొరికాయి. నిజాం గవర్నమెంట్లో 7వ తరగతి చదివితే ఉద్యోగం దొరికేది. మిడిల్లో ఏదో అంటారు అది, ఆ మిడిల్ చదివితే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేవాడు. ఆయన అతి కష్టం మీద వాళ్ళ నాయన ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ఆయనకు భార్య పిల్లలు అయిన తర్వాత, ఇద్దరు పిల్లలు అయిన తర్వాత కూడా జాబ్ లేదు, ఆయన ఉద్యోగం లేదు. తండ్రి సంపాదించిన దాన్ని ఆయన కుటుంబం, తండ్రి కుటుంబం అంతా నడపాలి, తండ్రే చూసుకోవాలి. ఇది చాలా బాధపడేవాడు. ఏంది నా కర్మ ఇది, మ్యారేజ్ చేసేసారు, 18 సంవత్సరాలు మ్యారేజ్, 24 సంవత్సరాలకి 2 పిల్లలు 3 పిల్లలు, ఆయనకు మొత్తం 6 సంతానం. కానీ అప్పటికే ఒక 3 పిల్లలు ఉన్నారు. 24 సంవత్సరాలు గురు దగ్గరికి పోయి ఆయనకు ఆశీర్వాదం దొరికిన తర్వాత, నామదానం దొరికిన తర్వాత అప్పటికి ఆయనకు 3 పిల్లలు. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన నామదానం తీసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయనకు చిన్న ఉద్యోగం దొరికింది. ఏ ఉద్యోగం దొరికింది? ఒక
రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన దాంట్లో ఒక చిన్న క్లర్క్ ఉద్యోగం దొరికింది. చాలా తక్కువ ఆదాయం. ఆ రోజుల్లోనే ఆయనకు 40-45 రూపాయలు వచ్చేది అంతే. దాంట్లో ప్రావిడెంట్ ఫండ్ ఒక 12 రూపాయలు పోవాలా, ఇక మిగిలింది ఏమన్నా జీవనం చేయాలి. భార్య పిల్లలు ఆయన ఒక 12 రూపాయలు పెట్టి సంగారెడ్డిలో ఒక చిన్న రూమ్ తీసుకొని జీవనం చేశాం. ఇస్తారు ఎవరన్నా 12 రూపాయలు. మన వాళ్ళు అంటారు కష్టాలు వచ్చినాయి అంటారు. 12 రూపాయలకు రూమ్ తీసుకొని ఆ రూమ్లో సింగిల్ రూము, ఒక వంటగది అంతే. రాత్రి అయితే పిల్లలు అందరు పడుకున్న తర్వాత ఆ భార్యాభర్త తర్వాత పడుకునేవారు అదే వరండాలు. అట్లాంటి జీవనం గడిపినటువంటి గురువు ఆనందరావు మహారాజ్. ఎప్పుడు కూడా ఇంత బాధల్లో ఉన్నా ఆయన మనస్సు చెదిరిపోలేదు, లంచాలు తీసుకోలేదు, ఏమాత్రం కూడా తొడకకుండా అనుకోకుండా ఆయన సాధన చేయటం మొదలుపెట్టారు. సాధన చేస్తే కొన్ని గంటలు చేస్తుండే, నిస్వార్థమైనటువంటి సాధన. ఏ అనుమానం వచ్చినా కానీ వెంటనే దాతా దయాల్ మహర్షి శివరత్లాల్జీ మహారాజ్కు లెటర్ రాసి పంపేది. ఆయన దీనావస్థ గురించి కూడా చెప్పారు. ఒకసారి ఏమన్నా అంటే దాతా దయాల్ మహర్షి శివరత్లాల్, అయ్యా నీకు ఈ జీవనం కఠినంగానే జరుగుతుంది, కాకపోతే ఎక్కడా నువ్వు ఇబ్బంది పడవు, అన్నీ అయిపోతుంటాయి గురు దయాలన, కానీ ఆఖరి జీవితం మాత్రం నీకు చాలా సంతోషంగా ఉంటుంది అన్నాడు. అదే ఆయన యొక్క ఆశీర్వాదం. ఇప్పుడు చాలా కఠినంగా నడుస్తుంది. ఏ సమస్య నీకు వచ్చి ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనుకున్నప్పుడు ఏదో రకంగా నీకు సహాయం అందుతుంది, ఆ పని వెళ్ళిపోతుంది. కానీ నువ్వు ఎప్పుడైతే రిటైర్మెంట్ తీసుకుంటావో, పదవీ విరమణ జరుగుతుందో, ఆ తర్వాత నీ జీవనం చాలా సుఖంగా ఉంటుంది, నీ పేరు ప్రఖ్యాతులు చాలా పెరిగిపోతాయి. ఆయన మనకి చాలా కొద్ది కష్టం వచ్చిందనుకుంటే ఎంత బాధపడతారు, నాకు ఎంతమంది మాట్లాడతారు. ప్రతిరోజు వీళ్ళు చెప్పేవాళ్ళు చెప్తానే ఉంటారు, మహారాజ్ ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పి ఆర్థిక పరిస్థితి గురించి, ఆరోగ్యం గురించి, వీటిని గురించి చెప్తానే ఉంటారు. కానీ చెప్పొచ్చు, చెప్పకూడదని కాదు, గురువుగా ఇంకెవరికి చెప్తారు. కానీ నిభాయించే శక్తి కూడా ఉండాలి. ఏముండాలా? నిభాయించుకునే శక్తి కూడా ఉండాలా. కష్టాలు ఎప్పటికీ ఉండవు. మా సీనికి ఎన్నోసార్లు చెప్తుంటారు, అయ్యా నువ్వు ఈరోజు బాధపడుతున్నావు, నీకేం తక్కువ లేదు నిజానికి, కానీ నీ మనసులో ఏదో ఆందోళన ఉంది, నాకేం లేదు అనే భావం ఉంది. అది లేదు, నువ్వు బాగానే ఉన్నావు ఈరోజు కూడా నా దృష్టిలో, కాకపోతే కొద్ది సమస్యలు ఉన్నాయి, వెళ్ళిపోయినాయి అంటే నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది, నీ ధ్యానం గుర్తుంది, నువ్వు పై స్థాయికి వెళ్తావు అని ఆశీర్వాదం ఇస్తామని. ఏదైనా సరే మీరు పూర్తిగా గురువు మీద విశ్వాసంతో కనుక గురువు పాదాల వద్ద మీ సమస్య పెడితే తప్పకుండా అది నెరవేరుతుంది. ఎందుకంటే నాకు అనుభవం, నేను కూడా బాధపడ్డా. నా పరిస్థితి కూడా బాగా లేకుండా, మ్యారేజ్ మాకు 10 ఎకరాల భూమి ఉండే, 2 అన్నదమ్ములము, 3 అక్క చెల్లెళ్ళు, వాళ్ళు మొత్తం 5 కుటుంబం. ఈ 10 ఎకరాల భూమి ఉండేప్పుడు కూడా డిగ్రీ దాకానే చదివించే స్తోమత ఇచ్చాడు మా బ్రదర్. సరే ఆయన ఏదో కష్టపడ్డాడు, ఏదో పైకి తీసుకొచ్చాడు. ఎప్పుడైతే డిగ్రీ కంప్లీట్ అయిందో మ్యారేజ్ చేసేసాను. మ్యారేజ్ చేసేసిన తర్వాత అప్పటికి నాకు అసలు ఏం నాలెడ్జ్ తెలియదు, ప్రపంచం నాలెడ్జ్ లేదు. భగవంతుడి గురించి ఉంది, గురువు సాంగత్యం ఉంది. నాకు లోపల మాత్రం ఆ జ్ఞానం అనేది పుట్టుకతోటే ఉంది, అది వేరే, ఆ దూరం ఉంది లోపల. ఎప్పుడైతే నాకు అనేకమైనటువంటి బాకీలు ఇచ్చి తక్కువ బాకీలు ఆయన తీసుకొని నా మీద చాలా బరువేసేసాడు. సరే అప్పుడే మ్యారేజ్ కూడా చేసేసారు, భాగాలు పంచేశారు, అయిపోయిందా. ఇక నా పరిస్థితి ఏంది అప్పుడు? నాకా వ్యవసాయంలో పెద్ద ప్రావీణ్యత లేదు, ఏదో పొలంకి పోతుంటే వస్తుంది, ఆ నీళ్లు అవి చూసుకుంటా, కానీ అంత నాలెడ్జ్ లేదు దాని మీద, అంత కష్టపడలేదు. నన్ను ఎవ్వరు ఎప్పుడు ఇది కష్టపడినాయి. ఇదొక విచిత్రం. నాకు నేను చదువుకునే రోజుల్లో కూడా నాతో వంట చేయనిపోయారు నా ఫ్రెండ్స్, వాళ్ళే చేసేది. రోజు నువ్వు కూర్చో అనుకో, అడవిలోకి పోయినా కానీ అన్నం దొరికింది నాకు. ఇదొక అంటే ఇదేదో గ్రేస్, అది భగవంతుని యొక్క గ్రేస్ ఉంది నా మీద, ఆ దయ ఉంది, ఆ ప్రభావం నా మీద ఉంది. నేను ఎక్కడో అడవిలో తిరుగుతూ ఉంటే ఒక ఆయన తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో తీసుకుపోయి అన్నం పెట్టి నాకు బస్సు ఎక్కించి ఇంటికి రాత్రి వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టి వేడి నీళ్ళతోటి స్నానం చేయించి
నన్ను బస్ ఎక్కించి మా అక్క వాళ్ళు ఇంటికి పోలేశాడు. అంటే ఇదేం సంబంధం? ఎక్కడో అడవిలో ఉంటే ఆయన నాకు రావటం ఏంది, ఎవరో తెలియని వ్యక్తి ఏంది ఇంటికి తీసుకుపోవటం ఏంది, అక్కడ నాకు వేడి వేడి అన్నం తినిపించటం ఏంది, హాయిగా రాత్రి పూట అక్కడ పడుకోబెట్టి తెల్లారి ఇంటికి పంపి. ఇదంతా చూస్తే ఒకటే నాకు అనుమానం ఏంటంటే పూర్వజన్మలో ఆయనతోటి నాకుండే సంబంధము. ఇట్లాంటి కష్టకాలం జీవిస్తున్నప్పుడు ఆ దశలో 1976వ సంవత్సరం, నేను అప్పటికి బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఇంకా ఆ కంప్లీట్ కాలేదు, డిగ్రీ కూడా కంప్లీట్ కాలేదు, పెళ్లి కాలేదు. మా స్నేహితుడు ఒక ఆయన, అప్పుడే వాళ్ళు ఏంటంటే మానవ మందిర్ వచ్చేది ఇక్కడ, మానవ మందిర్ వస్తుండే. ఆయన ఒక టైలర్, నా ఫ్రెండ్. ఆయన ఏం చేసేవాడంటే పంతులు అనుకున్నాను, పంతులు ఈ మానవ మందిర్ చదువు అంటు. నాకు హిందీ అనేది సబ్జెక్టు హిందీ అనే సబ్జెక్టు 10th తోటే అయిపోయింది. నేను ఇంటర్మీడియట్లో తెలుగు మీడియమే, తెలుగు సెకండ్ లాంగ్వేజ్, డిగ్రీలో కూడా సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. నేను హిందీ మ్యాగజైన్ అది మానవ మందిర్ని తీసుకొచ్చి నన్ను చదవమంటే నాకు అసలు చదవటం కూడా వచ్చేది కాదు, ఎందుకంటే నేను 10thలోనే వదిలిపెట్టేశాను. హిందీ మీద పెద్ద కమాండ్ లేదు నాకు. కానీ ఇప్పుడు హిందీలో ఎన్నో పుస్తకాలు చదువుతాను. రాధాస్వామి సత్సంగంలోకి వచ్చినాక, ఈ సాహిత్యంతో పరిచయం అయినాక ఇప్పుడు చాలా పుస్తకాలు హిందీలోనే చదివా. మానవ మందిర్ బుక్స్ కానీ, మన ఫకీర్ చంద్ మహారాజ్ ప్రవచనాలు కానీ, లేకపోతే వ్యాస్ వాళ్ళ ప్రవచనాలు కానీ, ఎంతో సాహిత్యం. నా దగ్గర ఒక 1000 పుస్తకాలు ఉంటాయి కూడా సాహిత్యం నా లైబ్రరీలో. ప్రపంచంలో ఎంతమంది మేధావులు ఉన్నారో, ఎంతమంది గొప్ప గొప్ప సంతు మహాత్మాలు ఉన్నారో, అందరి యొక్క విశేషణాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఐ కెన్ టాక్ ఆన్ దెమ్. ప్రపంచంలో ఎన్ని మతాలు ఉన్నాయి, అన్ని మతాల గురించి కూడా నాకు ఏదో కొద్దిగా గొప్పగానో కొంచెం తెలిసే ఉన్నది. ఐ నో ఇట్, అంతవరకు నాలెడ్జ్ ఉంది. అంటే ఇదంతా కారణం ఏంటి అనే దాని గురించి చెప్తున్నాను. నేను ఎప్పుడైతే 1976లో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ఆనందరావు మహారాజు గారి యొక్క దర్శనం నాకు బాన్స్వాడలో జరిగింది. సత్సంగం విన్నాము, ఏం అర్థం కాదు అప్పుడు, చిన్నగా అయ్యాక బీఎస్ సెకండ్ ఇయర్ 19 years ఉంటాయి అప్పుడు. సత్సంగం విన్నా తొలిసారిగా. మహారాజు ఎప్పుడు వచ్చినా కానీ మేము ఇద్దరం కలిసి పోయేవాళ్ళం. నారాయణ అని ఫ్రెండ్ ఉండే, ఆయన నేను ఇద్దరం కలిసి సైకిల్ మీద రైతాగర్ నుంచి 8 kilometers బాన్స్వాడ సైకిల్ మీద ఇద్దరం కలిసి పోయి సత్సంగం చేసుకొని మళ్ళీ వచ్చేవాడు. అక్కడనే భోజనం ఏర్పాటు అన్ని బాన్స్వాడ బాగా చేసేవాడు. అట్లనే బీఎస్సీ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత పోయి బీఈడీ కూడా చేశాను. కష్టం మీద, అతి కష్టం మీద, ఇటు బాకీలు తీర్చుకుంటూ, అటు వ్యవసాయంలో కొద్దిగా పొలం ఉండే, అది ఇది వ్యవసాయం పౌడికిచ్చో ఏదో చేసి మొత్తం మీద నేను గెటాన్ అయ్యాను. అక్కడ దాకా బీఈడీ కంప్లీట్ చేశాను. ఈ బీఈడీ కంప్లీట్ చేసిన తర్వాత ఒక్కసారి ఇబ్రాహీంపేటలో ఆనందరావు మహారాజు గారి యొక్క సత్సంగం దొరికింది. ఇబ్రాహీంపేట బాన్స్వాడకి ఒక 5-6 kilometers దూరం ఉంటుంది. ఇబ్రాహీం 5-6 కూడా ఉండదు, 3 kilometers 4 kilometers ఉంటుంది. అయితే అక్కడికి నేను నారాయణ పోయినాం, సత్సంగం వింటున్నాం. విన్న తర్వాత ఆనందరావు మహారాజు గారుకి అప్పటికి ఏందనంటే నా బాధల గురించి మహారాజుకి చెప్పుకోకుండా నమస్కారం చేసి ఆయనకు చెప్పేవాడిని. కొద్దిగా ఆయన నా ముఖంలో చూసేవాడు అంతే. ఎప్పుడైతే నేను బీఈడీ కంప్లీట్ చేసుకొచ్చానో, ఇబ్రాహీంపేటలో సత్సంగం వింటూ ఉన్నానో, విన్న తర్వాత మహారాజు యొక్క పాదాభివందనం చేస్తే ఆయన ఆశీర్వాదం ఇచ్చి ₹2 నోటు మీద ఆయన సంతకం పెట్టి నీకు ఉద్యోగం దొరుకుతుంది అని. నీకు ఉద్యోగం తొందరలోనే దొరుకుతుంది, అది కూడా డైలాగ్ ఏంటంటే తొందరలో మీకు ఉద్యోగం దొరుకుతుంది అని చెప్పి ఆశీర్వాదం ఇచ్చేసాడు. కరెక్ట్గా అది జూన్ నెల అనుకుంటా. నాకు సెప్టెంబర్లో మొత్తం స్కూల్ అసిస్టెంట్ పోస్టు డిస్ట్రిక్ట్ లెవెల్ సెకండ్లో నాకు ఉద్యోగం. అది కూడా ఎట్లా, నువ్వు ఎక్కడికి పోతావు అని నారాయణ రెడ్డి అప్పుడు జడ్పీ చైర్మన్ ఉండే, నారాయణ రెడ్డి ఆయన పేరు, తెలుగుదేశం అతను అనుకుంటారు. అప్పుడే కొత్తగా పార్టీ ఆయన దాంట్లో పోయాడు. ఆయన చైర్మన్ ఉండే, షీలా బీడే కలెక్టర్ ఉండే. వీళ్ళందరూ నన్ను 16 questions అడిగింది ఇంటర్వ్యూ చేస్తూ. 16 questions ఫోన్ చేస్తే 12 questions ఆన్సర్ చెప్పాను. నారాయణ రెడ్డి మార్కులు చూశాడు, హైయెస్ట్ ఉన్నాయి.
ఆయన ఏమన్నాడంటే మీరు ఎక్కడ పని చేయాలనుకుంటున్నారు చెప్పండి అన్నాడు. ఆయన ఒక ప్రశ్న అడిగాడు అంతకుముందు. అవును, లిఫ్ట్ ఇరిగేషన్ గురించి నీకు తెలుసా అన్నాడు. అవును తెలుసు. మీది రైతు నగర్ కదా, అక్కడ ఏ నది మీద లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు అన్నాడు. మంజీరా సార్ అని చెప్పాడు. సరే సరే నువ్వు అడగబోయా, నువ్వు ఏ ప్లేస్ కావాలో అడుగు, ఆ ప్లేస్ రాసేస్తున్నాం ఇక్కడ ఈ పోస్టింగ్ అన్న. నాకు మిర్జాపూర్ కావాలా, అది కూడా లేకపోతే నంది కావాలి, తెలుసుగా నంది. ఆ రెండిట్లో ఏదన్నా ఇవ్వండి అన్న. నువ్వు ముందు మిర్జాపూరే అన్నావు కదా, మిర్జాపూర్ రాసేస్తున్నామని ఆయన అప్పుడే డిక్లేర్ చేసేసాడు. ఇంకా పోస్టింగ్ కూడా ఇవ్వకముందే డిసైడెడ్. అయితే ఆ తర్వాత నేను చదువుకున్న స్కూల్ అది, నేను చదువుకున్న స్కూలు మొట్టమొదట నాకు అపాయింట్మెంట్ ఇచ్చి 9 years అక్కడ పనిచేసాను. 9 years పనిచేసిన అక్కడ. ఇదంతా ఎవరి బలం ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు నేను పడ్డ కష్టం, చాలా కష్టాలు పడ్డా జాబ్ లేని రోజుల్లో. మహారాజ్ గారి ఆశీర్వాదం, ఆయన పిలిచి 2 రూపాయలు ఇచ్చి సంతకం పెట్టి ఆశీర్వాదం ఇచ్చే గురువు దొరుకుతాడా ఎవరికన్నా? ఇప్పుడు చూడండి గురువులు ఎట్లున్నారు. వాళ్ళ ఇంటికి పోతే ఎన్ని వేల రూపాయలు ఇస్తారు, నీ కాళ్ళు కడిగితే ఎన్ని లక్షలు ఇస్తారు అని అడిగే అటువంటి సాంప్రదాయం వచ్చినటువంటి గురు పరంపర. మా గురువు ఉండే ఆనందరావు మహారాజ్ ఒక్క పైసా కూడా సత్సంగం యొక్క డబ్బులు ఎవరైనా ఇచ్చినట్లయితే ఆ ధార్మిక సంస్థకే ఉపయోగించాడు, కానీ తాను ఒక్క పైసా కూడా తినలేదు. ఒకటే మాట అంటున్నా, వాళ్ళ డబ్బులయ్యా, సత్సంగం కోసం ఖర్చు పెడతాం, మాకేం తక్కువ ఉంది, మాకు బాగానే ఉంది, పెన్షన్ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు మా విధానం కూడా అదే, మీరు ఎవరైనా ఇస్తే ఇచ్చిపోండి అంటున్నాం, కానీ ఎవరికి ఇవ్వాలి? సత్సంగంకి ఇవ్వాలి, నాకు కాదు. నాకు డబ్బులు అవసరం లేదు. ఏం కావాలి ఇప్పుడు? సత్సంగంలో మనం ఏం చేస్తున్నాం, ప్రసాదం కానీ భోజనాలు కానీ ఏమన్నా పెట్టాలనుకున్నప్పుడు డబ్బులు అవసరమైతే వేరే వాళ్ళని అడగకూడదు. అయ్యా నువ్వు ఇస్తావా, నువ్వు ఇప్పిస్తావా, అప్పుడు అడుగుతామా? ఏదో 4 రూపాయలు మా జ్ఞానిని దానికి పెట్టేసిన, జ్ఞాని నా దగ్గరకు వచ్చిన డబ్బులు ఎవరైనా కానీ నాకు పంపిస్తే నీకు పంపిస్తాను, నువ్వు అకౌంట్ మెయింటైన్ చేయి, ఏమైనా అవసరం ఉంటే వాళ్ళకు పలానా వాళ్ళ పంపించే పంపించేసి వస్తుంది. అది ఆయన పని. మా గురు పరంపరలో ఆనందరావు మహారాజు యొక్క గురు పరంపరలో ముకుందరెడ్డి మహారాజ్ కానీ నేను కానీ ఎవరిది ఒక్క పైసా మేము తినలేదు, తినాలనే ఉద్దేశం లేదు ఎవరిది కూడా. మహారాజ్ అంటుండే జహర్ హై అంటుండే. అరే ఆ డబ్బులు ఏమనుకుంటున్నావు, అవి జహర్, విషం. వేరే వాళ్ళ డబ్బులు మనం వాడకూడదు. అది ఏ పర్పస్ కోసం వాడాలో దానికే వాడాలి. ఆనందరావు మహారాజు అక్కడ ఏఓసి గేట్లో పెద్ద భవనం కట్టాడు, రాధాస్వామి సత్సంగం. ఇట్లనే మన దగ్గర సత్సంగం చేస్తే కొన్ని 100 రూపాయలు ఇచ్చేది ఆయన పోయేటప్పుడు. ఆయనకు బట్టలు పెట్టేది, దండలు వేసేది, డబ్బులు ఇచ్చేది. ఆయన ఏం చేయాలి అప్పుడు? ఆయన వాడుకోడు, ఆయన వేరే సొమ్ము ఎవరిది వాడడు. ఏం చేయాలా? అదంతా తీసుకుపోయి బ్యాంకులో వేసేసాడు. సంవత్సరానికి 10-12 సత్సంగాలు అవుతుండే, 10-15 సెంటర్లు. ప్రతి సెంటర్ పోయినప్పుడు ఏ డబ్బులు ఇవ్వాలో ఇదే చేయాలి. మొత్తం డబ్బులన్నీ జమ చేసి బ్యాంకులో పెట్టేశాడు. బ్యాంకులో పెట్టినప్పుడు మహారాజుకు ఒక శిష్యుడు ఉండే, హైదరాబాద్ సికింద్రాబాద్ మిలిటరీ మ్యాన్, లాల్చంద్ అని ఒక ఆయన ఉంది. ఆయన ఒక 200 గజాలు మహారాజుకి మీరు ఇక్కడ భవనం నిర్మించండి రాధాస్వామి సత్సంగం కోసం అని విరాళం ఫ్రీగా ఇచ్చేసాడు. అప్పుడు ఏం చేసిండంటే మహారాజు ఆ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బులన్నీ తీసుకొచ్చి అక్కడ భవన నిర్మాణం స్టార్ట్ చేశాడు. అట్లా స్టార్ట్ చేశాడో లేదో పెద్ద పెద్ద సేట్లు అందరూ వచ్చి 50,000, 60,000, 1,00,000 రూపాయలు అట్లా ఇవ్వటం మొదలుపెట్టారు. అన్నిటితోటి కూడా ఆయన ఒక్క పైసా కూడా తినకుండా ఆ భవన నిర్మాణం చేశాడు. అలా ఆఖరిలో ఏమన్నాడు తెలుసా? నాకు ఈ భవనంతో ఏ సంబంధము లేదు, మీది ఇదంతా సత్సంగుల యొక్క సొమ్ము, నాది కాదు, మీరు దీన్ని వాడుకోండి. మీరు వ్యాపారులు ఉన్నారు, హైదరాబాద్ వస్తారు, మీకు అనేకమైనటువంటి లాడ్జీలో దిగితే 1,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు మన సత్సంగీయులు ఎవరైతే ఉన్నారో వచ్చి ఇక్కడ 2 రోజులు ఉండండి, మీ పనులు చేసుకోండి, ఇక్కడ సత్సంగం వినండి, ఇక్కడ హారతి చేసుకోండి, పోండి అని చెప్తారు. ఆ విధంగా భవనాన్ని నిర్మించినాడు మా గురువు ఆనందరావు. ఆయన ఎలాంటి వ్యక్తి అంటే అసలు ఎంత నిస్వార్థపరుడు అంటే, కళ్ళతోటి నేను చూసాం, మేము హారతి చేసినాము, ఎంత బీదవాళ్ళు, అతి బీదవాళ్ళు.
కోటీశ్వరుడి దగ్గర పోతే మనకేమొస్తుందా అట్లా అంటున్నాడు. అంటే డబ్బులతోటి వాడు మనల్ని పిలుస్తున్నాడు, వీడు హృదయంతో పిలుస్తున్నాడు, వీనింటికి పోవాలి. ఇంకా ఇదే అంటుండే, వాడు డబ్బులతోటి పిలుస్తున్నాడు, డబ్బుల అహంకారం ఉంది వానికి, అని వీనికి హృదయం ఉంది, హృదయంతో పిలుస్తున్నాడు, మనం పోవాలా, మన ఇంట్లో మనం హారతి చేయాలా, వాడు ఆర్థిక పరిస్థితి బాగుపడాలా, వాడు గొప్ప భక్తుడు ఏం కావాలా, వాడు భక్తుడు కావాలి. ఎందుకు ఊరికేనే వీడు ఇలా 1,00,000 రూపాయలు ఖర్చు పెడతాడు, ఇక్కడ సత్సంగం పెద్దగా నావల్నే అయ్యిందని ప్రచారం చేసుకుంటాడు. కానీ భేదవాడు అట్లా కాదు కదా. భక్తుడైన వాడు ఎవడు చెప్పడు, వాడి భక్తుడైన వాడు ఎవడు కూడా నేను ఇది చేసినా అన్నాడు. అదంతా గురువుకే సమర్పణ, గురువుకు సమర్పించేస్తారు అంతే. గురువా నువ్వేం చేసినా మాకు సంతోషమే అని అంటారు. కానీ నా పేరు గుప్తదానాలు ఎంతోమంది చేస్తుంటారు. మా ముకుందరెడ్డి మహారాజ్ చెప్తుండే, ఎవరన్నా కనుక దానం చేస్తే గుప్తదానం చేయండి అయ్యా అంటుండే. ఎందుకు మహారాజ్ అంటే వాడు పేరు ప్రఖ్యాతులు చెప్పుకొని వాడికి అహంకారం వస్తుంది. గుప్తదానం చేస్తే వాడికి నిజమైనది, నువ్వు ఏమైతే దానం చేసినావో దానికి 100 రెట్లు వస్తుంది. మీరు అనుకుంటున్నారేమో దానం చేస్తే తక్కువైపోతామని. దానం చేస్తే దానికి 1000 వంతులు మనకు వచ్చేస్తుంది తిరిగి. అది మంచి పనుల కోసం. దానం అంటే ఇప్పుడు బాగా కోటీశ్వరుడు లేకపోతే ధనవంతులు వీళ్ళందరూ కూడా దానాలు చేస్తారు, కానీ అహంకారంతో చేస్తారు. అహంకారం లేని ధ్యానం కావాలి, అహంకారం లేని దానం కావాలి. ధ్యానంలో అహంకారం వస్తుంది, దానంలో కూడా అహంకారం వస్తుంది. కానీ ఏది ఆశించకుండా మహారాజ్ ఒక సత్కార్యం చేస్తున్నాడు, దీనికి మేము మీ ఇస్తున్నాము అనే సంకల్పంతో కనుక మీరు చేయండి, మీ ఆర్థిక పరిస్థితి మీకు బాగా కాకపోతే నన్ను అడగండి. నేను 1982లో ఆనందరావు మహారాజు దయ వలన నాకు ఉద్యోగం దొరికితే, ఉద్యోగం దొరికినటువంటి నెల నుంచి కూడా మహారాజు ఉన్నన్ని రోజులు కూడా నేను ప్రతి నెల నా జీతంలో నుంచి ఆయనకు డబ్బులు పంపేవాడు. ఆశ్రమానికి పంపేవాడు, ఆయనకు ఆశ్రమానికి పంపేవాడు. ఒకరోజు బాన్పాడ సత్సంగంలో అన్నాడు, ఎవరయ్యా ఈ బ్రహ్మారెడ్డి అంటే, నేనే మహారాజా. నువ్వా? ప్రతి నెల మీరు వస్తున్నాయా డబ్బులు, ఆశీర్వాదం అంటున్నాడు. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే మనం చేసేటువంటి సేవ నిస్వార్థంగా ఉండాలి. గురువు అన్నవాడు నిస్వార్థంగా ఉండాలి. నిస్వార్థంగా లేకపోతే ఎందుకు గురు పదవి ఎందుకు? ప్రతి ఒక్కటి అడుక్కోవటమేనా? అడుక్కోవటం కాదు, ఆశీర్వాదం ఇవ్వాలన్నా గురువు ఆశీర్వాదం ఇవ్వాలి అంతే. ఇప్పుడు ఎందుకు ఫలిస్తున్నాయి గురువు ఆశీర్వాదాలు? ఎందుకు ఎక్కడో అమెరికాలో, ఎక్కడో మన లండన్లో, ఎక్కడో అక్కడ ఇక్కడ ఎందుకు కనపడుతున్నాడు గురువు ఫిజికల్ రూపంలో? తెలుస్తుందా మీకు? మీ దగ్గర మీకేం అర్థం కాదు. ఇక్కడ మీకు మహారాజు ఏంటంటే మన దగ్గరకు వస్తున్నాడు, మన ఇంట్లో ఉంటున్నాడు. మరి అక్కడ ఎట్లా కనపడుతున్నాడు? మరి నేను ఇక్కడే ఉండి మరి నేను పోలేదు కదా, మరి అక్కడ ఎట్లా కనపడుతున్నాను? ఒక ఆయన ఫోన్ చేసి చెప్తాడు, మహారాజ్ మీరు కాశీలో కనపడ్డారు, మీరు ఏంటి కాషాయాలు కట్టుకున్నారు మహారాజ్ అని అనంగలో మీరు వెనక్కి తిరిగి ఆశీర్వాదం చేసి వెళ్ళిపోయారు. ఏం కృష్ణ, ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏం చెప్పుకోవాలి చెప్పు? ఇక ఏం చెప్పాలన్నా? మరి నేను పోయినానా? నేను పోలే. మరి ఎట్లా కనపడుతుంది వాళ్ళకు? ఎట్లా కనపడుతుంది? అది వానికే తెలుసు, నాకు తెలియదు. అది వానికే తెలుసు, నాకు తెలియదు. అది వాళ్ళు భక్తులు కాని వాళ్ళు, ఇంకా భక్తులు కాని వాళ్ళకు, భక్తులకి ఇక్కడ మనకు తెలిసినే ఇవి తెలియని ఎన్ని ఉన్నాయో తెలవదు. ఇక్కడ జరిగేది ఏంటంటే నిస్వార్థంగా మనం ధ్యానం చేయటం వల్ల, నిస్వార్థంగా ఆశీర్వాదం చేయటం వలన ఈ ఆశీర్వాదము అనేది ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఎవరికి అవసరం ఉందో వాళ్ళకు చేరుతుంది. దిస్ వేవ్స్ రిసీవ్డ్ దెమ్. ఈ రిసీవ్ అయిపోయే వాళ్ళకి వాళ్ళ కష్టాలను తొలగిస్తూ ఉంటాయి. ఇది ఫకీర్ చంద్ మహారాజ్ యొక్క జీవిత చరిత్రలో కొన్ని వేల మంది ఆయన అయితే దర్శనం ఎక్కడెక్కడో అన్ని దేశాలలో కూడా ఆయన దర్శనం ఇచ్చాడు. అడిగేవాళ్ళు, మహారాజు మీకు దర్శనము మాకు అయ్యింది, మీరు వెలుతురులో మాకు కనపడ్డారు అంటుంటారు. ఆయన ఏమనేవాళ్ళు, అయ్యా నేను హోషియార్పూర్లో ఉన్నా, నాకేం తెలియదు. మరి తెలవకుండానే జరుగుతున్నాయి, తెలవదు, గురువుకు కూడా తెలవదు. కానీ గురువు యొక్క శక్తి మరి లేకపోతే ఆ యొక్క వేవ్స్ యొక్క శక్తి తెలవదు, కానీ వాళ్ళకు మాత్రం అందుతుంది, వాళ్ళకు మాత్రం కావాల్సింది అందుతుంది.
ఇది ఏంది అని అంటే ఎందుకు ఇట్లా జరుగుతుందనంటే వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే, వేర్ దేర్ ఈజ్ ఎ డిమాండ్ దేర్ ఈజ్ సప్లై. అంటున్నావా కానీ ఎక్కడ డిమాండ్ ఇది గట్టిగా ఉంటుందో అక్కడ సప్లై కూడా ఉంటుంది. కానీ ఆ యొక్క అడిగేటువంటి స్థాయి ఏదైతే ఉందో దాంట్లో బలం ఉంటాం. నువ్వు నన్ను డిమాండ్ చేశావు, మహారాజ్ ఎంత కావాలన్నాయా నీకు, ఎంత ఆశిస్తున్నావు అంటే నాకు 18 lakhs కావాలా ప్యాకేజ్ అన్నాడు. నేను అన్నా నీకు 17 lakhs వస్తుంది అన్నా. అంత రాకపోవచ్చు, 17 lakhs. ఈరోజు ఎంత వచ్చింది? 16.5 వచ్చింది. నేను అన్నదాన్ని రీచ్ అవుతాడని నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నీకు 17 lakhs ప్యాకేజ్ తప్పకుండా వస్తుంది. ఎందుకంటున్నాం ఇది నాకు తెలుసా, నేను చూశానా? అది అంతే. అది గురువు నోట్లో నుంచి బయటకు వచ్చింది అని అంటే అది ఏదో మరి ఏ శక్తి, ఆ శక్తితోటే బయటకు వస్తుంది మాట. ఆ శక్తితోటే ఆ మాటని నిలబడుతుంది. అది ఎట్లా నిలబడుతుంది? ఆయన అడిగే దాంట్లో స్వార్థం లేని అడగటం. ఏంటది? స్వార్థం లేకుండా అడగాలి. అంటే నాకు కావాలి, ఈ కుటుంబానికి ఎంత కావాలి, నాకు ఇన్ని బాకీలు ఉన్నాయి, ఎట్లా ఉంది నా పరిస్థితి అని చెప్పుకున్నప్పుడు నేను అన్న మాట అది. కాబట్టి ఇక్కడ గురువు మీద విశ్వాసం కంప్లీట్గా పెట్టుకుంటే మీకు అందంది ఉండదు, చాలా వరకు అందుతాయి. కానీ అక్కడ ఒక విషయం ఉంది. ఏంటంటే మీరు అడిగే దాంట్లో ఆ పాయింట్ సత్యమై ఉండాలా, మీరు అడిగే దాంట్లో మీ అవసరం అంతగా ఉండాలా, మీరు అడిగే దాంట్లో సత్యం ఉండాలి. ఈ సత్యం ఉన్నప్పుడు మీకు ఆశీర్వాదం దొరుకుతుంది. ఎంతోమంది నా దగ్గరకు వస్తారు ఫోనుల్లో, రోజు 20 నుంచి 30 మంది నాకు రాత్రిపూట 7 నుంచి 9 గంటల దాకా చేస్తూనే ఉంటారు. ఒకసారి చేస్తే ఎత్తలేకపోవు, ఎందుకంటే వేరే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళని చూసుకొని వాళ్ళకి ఫోన్ చేస్తాం, లేకపోతే వాళ్ళే 2-3 సార్లు చేస్తారు. వేరే అంటే ఎందుకు ఈ ప్రేరణ జరుగుతుంది వాళ్ళల్లో మహారాజుకి చేయాలని అంటే వాళ్ళు చేసిన దాకా వాళ్ళ మనసు కుదురుపడదు. ఇది ఒకటి అయిపోయింది. ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా వాళ్ళు చేయకుండా ఉంటే వాళ్ళు అసంతృప్తికి గురైపోతున్నారు. ఒక్క మాట మహారాజుతోటి, రాధాస్వామి ఆశీర్వాదం అనే ఒక్క మాట కోసం చాలామంది ఫోన్ చేస్తారు. ఏ సమస్య ఉన్నా చెప్తారు. అది ఎందుకు చెప్తారు? వాళ్ళకి ఏదో లాభం అవుతుంది కాబట్టి, వాళ్ళకు లాభం అవుతుంది కాబట్టి. మరి అందరికీ లాభం అవుతుందా? 100% అందరికీ అవుతుందంటే అట్లా లేదు. 100% ఏ గురువు కూడా ఆశీర్వాదంతో కలిసి. దాతా దయాల్ మహర్షి శివరత్లాల్జీ మహారాజ్ మన ఫకీర్ చంద్ మహారాజుకి కొడుకు కొడితే ఆశీర్వాదం ఇచ్చి పేరు పెట్టేశాడు. ఎక్కడన్నా పేరు కూడా పెట్టాడు. 3వ రోజు పిల్లవాడు చచ్చిపోయాడు. 3వ రోజు పిల్లవాడు చనిపోయాడు. ఒక్క 1% విశ్వాసం కూడా గురువు మీద తగ్గలేదా? ఫకీర్ చంద్ మహారాజ్ శిష్య అయిపోయి వయసారా. మనం అనుకుంటాం, సామాన్యులుగా మనం ఏమనుకుంటాం, రకరకాలు అనుకుంటాం. మహారాజుకి ఫోన్ చేస్తాడు, పేరు పెట్టిండు, పేరు పెట్టిన 3వ రోజు చచ్చిపోయిండు, ఏం గురువయ్యా అనుకుంటామా? అనుకోవడం సాధారణం. కానీ ఫకీర్ చంద్ మహారాజ్ దీంట్లో ఏదో రహస్యం ఉంది, ఈ పిల్లవాడు బతకపోవడానికి కారణం ఏదో ఉంది, నా గురువు చెప్పిండు అని అంటే దాంట్లో ఏదో విషయం ఉంటుంది, ఆయన ఆశీర్వాదం ఉంటుంది అనుకున్నాడు. సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు చనిపోయాడు అనే దాని గురించి మళ్ళీ వివరణ ఇచ్చాడు. ఆయన ఆదాయం చాలా తక్కువ. ఆయన తమ్ముడు పిల్లలు ఆయన దగ్గరే, ఆయన పిల్లలు ఆయన దగ్గరనే. ఆదాయం లేదు, బతకటం కష్టం, కానీ పిల్లలు పుడుతున్నారు, ఏం చేయాలి? కాబట్టి ఒక ఇల్లు కడదాం అనుకున్నాడు. ఒక పెద్ద పిల్లగాడు ఇప్పుడు విలయ ఉప్పు కర్మాగారంలో జనరల్ మేనేజర్, పెద్ద పోస్ట్ నుంచి రిటైర్ అయ్యాడు, మెటలర్జీ డిపార్ట్మెంట్. అంటే ఒక కొడుకు చాలా గొప్పవాడు, ఆ పిల్లవాడు అయ్యాడు. కానీ 2వ కొడుకుగా పుట్టినోడు చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు అని అంటే ఒక ఇల్లు కట్టి 2 పార్ట్లుగా దాన్ని కట్టలేనటువంటి ఆర్థిక స్తోమత ఉంది కాబట్టి ఆయనకు 2 పార్ట్లు చేయలేడు ఇల్లు, ఓన్లీ సింగిల్. అందుకని చనిపోయాడు అని తర్వాత అనుకుంటాడు. మహారాజు ఎందుకనే ఆ రోజు ఆశీర్వాదం ఇచ్చాడు, కానీ ఇట్లా అయ్యిందేమో అని అనుమానం వ్యక్తం చేశాడు. కానీ విశ్వాసం 1% కూడా తగ్గలేదు. ఇట్లా ఉంటారాయా? ఏమనుకుంటున్నావు? నీ ఇల్లు జర్ర లేట్ అయితే మహారాజు అంటావు కదా,
మహారాజు మీద విశ్వాసం ఉన్నప్పుడు ఇప్పుడు కాదో చూడు, 4 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ ఇల్లు కాదా? నీ బిడ్డ ఎందుకు చేస్తుంది ఫోన్ ప్రతిరోజు? ఆమెకి ఎంత విశ్వాసం ఉంది నా మీద. మన ఎగ్జామ్ రాసేసింది, రేపు పాస్ అవుతుంది, మంచి పొజిషన్కి పోతుంది. విశ్వాసం కావాలి. ఏం కావాలా? విశ్వాసం బలంగా ఉంచు. బలంగా ఉంటే మీకు తెలుస్తుంది దాని పవర్ ఏందో, విశ్వాసం యొక్క బలం ఏందో. కానీ అన్ని తప్పులు చేస్తూ విశ్వాసం పెట్టుకుంటే నాకు రామ్లో కాబోల్రేమై విశ్వాసం ఉంచాలి కానీ తప్పుడు పనులు చేయొద్దు. తప్పుడు పనులు చేస్తే మహారాజ్ మీ దయాన్న వరకు అది ఇంకా లోపలికి పోతుంది. అన్నీ గురువు పట్ల అచంచలమైన విశ్వాసంతో ఉంటూ మంచి పనులు చేస్తూ ఎవరిని బాధించకుండా ఎవరిది కావాలనుకోకుండా నిజాయితీగా జీవనం చేస్తున్నప్పుడు నీ జీవితంలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, నీ ఆర్థిక పరిస్థితి కూడా పెరుగుతుంది. నీకు 40 బస్తాలు అయ్యే ధాన్యం 50 బస్తాలు అయిపోతుంది. రాములు వింటున్నావా? విశ్వాసం ఉంటే, విశ్వాసం బలంగా ఉంటే నీకు 10 రూపాయలు ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ కాదు. మా సీన్ అంటుంటాడు వాళ్ళ చుట్టుపక్కల భూములన్నీ కూడా ఎప్పుడు పంట తక్కువ వస్తుంది, ఈ సీనోళ్ళకి ఎక్కువ వస్తుంది పంట. అందరు అంటారంట, అరే మీది ఎక్కువ ఎట్లా పండుతుంది, మా అన్నీ అదే పంట మేము ఇష్టం, మాకు తక్కువ. కానీ అక్కడ ఒక పాయింట్ ఉంది. సీను వాళ్ళ నాన్న కానీ ఆ కుటుంబానికి కానీ నా మీద ఉండే ప్రేమ చాలా ఎక్కువ. ప్రతిరోజు ఆ కుటుంబంలో అందరూ మాట్లాడతారు నాతో. సీను మాట్లాడతాడు, సీను భార్య మాట్లాడుతుంది, సీను తల్లి మాట్లాడుతుంది, సీను తండ్రి మాట్లాడతారు, సీను యొక్క 2 పిల్లలు మాట్లాడతారు. ప్రతిరోజు రాధస్వామి చెప్తారు. ఎంత విశ్వాసం ఉంటుంది మరి, ఎందుకు తక్కువ పడుతుంది? కొద్దిగా సమస్యలు ఉంటాయి ఇంట్లో, కానీ వాళ్ళకి ఏం తక్కువ పడదు, ఏదో ఒక రూపంలో వాళ్ళకి వచ్చి అందుతుంది. ఈరోజు బాగా బాధల్లో ఉన్నారనుకోండి, అది ఏదో రూపంలో వచ్చి ఆ బాధని తొలగించేటువంటి పరిస్థితి. ఇది గురుమార్గం, ఇది సురత్ శక్తి యోగా. ఇదేం మాటలు చెప్పిపోయేది కాదు. గురువు అంటే ఏదో 4 మాటలు చెప్పి ఎక్కడో అక్కడ మాట్లాడి ఇక్కడంతా లౌడ్ స్పీకర్లు పెట్టి వినిపిస్తే వెళ్ళిపోయేది గురుమతం కాదు. మహారాజ్ చెప్తుండే, పచ్చిచంద్ మహారాజ్ కానీ ఆనందరావు మహారాజ్ కానీ ముఖాముఖే, ఒక గురువు శిష్యులతోటి ముఖాముఖి ఉన్నప్పుడే గురువు యొక్క ప్రకాశము, గురువు యొక్క ధ్యానము, గురువు యొక్క ఈ తరంగాలన్నీ కూడా మీకు అందాలనుకుంటే ముఖాముఖి ఉండాలా. ముఖాముఖి కూర్చొని ధ్యానం చేస్తే మీ యొక్క శక్తి బడాయిస్తుంది. ఇంతకుముందు చెప్పాడు కదా, దాతా దయాల్ మహర్షి శివరతలాల్జీ మహారాజు ఎదురున కూర్చొని ధ్యానం చేస్తే లోపల సూర్య చంద్రుల యొక్క దర్శనం అయింది ఆనందరావు మహారాజు. ఆయన అన్నాడు, అయ్యా నా శక్తితోటి ఈరోజు నీకు చూపించినా ఇక మీదట నీకు నేను చూపించను, నీ స్వశక్తితోటే నువ్వు సాధించాలి అని చెప్పి. ఈ గురువులో ఆ శక్తి ఉంటుంది. నిజమైనటువంటి శిష్యరికం చేస్తే, ఇంతకుముందు ఆయన చేశాడు కాబట్టి అది అంటుకుంది అంతనే. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి కొద్దిగా లేట్ అవుతుంది. ఆనందరావు మహారాజ్కి 23 సంవత్సరాలు పట్టింది. 3 years. లోపల వెలుతురు, లోపల ప్రకాశం చూడడానికి, ప్రకాశము శబ్దం వినిపించడానికి 23 సంవత్సరాలు పట్టింది. మరి ఊరికేనే అవుతుందా? ధ్యానం అంటే ఊరికనే ఉంటుందా? ఆయన పొద్దున్నే 8 గంటలు లేస్తుండే, 4 గంటలు లేచి పోయి ధ్యానంలో కూర్చొని 6 గంటల దాకా ధ్యానం చేస్తుండే. మళ్ళా ఆఫీస్ నుంచి వచ్చి 6 గంటలకు కూర్చొని 1 గంట సేపు ధ్యానం చేస్తుండే. మహారాజు అంటుండే మాతో, అయ్యా ఉదయం ఎందుకు ధ్యానం చేయాలా, సాయంత్రం ఎందుకు ధ్యానం చేయాలి? ఆయన చెప్పాడు, ఒకసారి బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేస్తే మీ యొక్క సురత్తు పైకి పోతుంది. సాయంత్రం వచ్చిన తర్వాత మీరు కనుక ధ్యానం చేస్తే ఆ రోజు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా మీరు ఏ పనులు చేశారో వాటిలో అన్నీ కనుక మంచిగా జరిగితే మీ ధ్యానం కుదురుతుంది. లేకపోతే అయ్యే ముందుకు వస్తాయి, అయ్యే ముందుకు వచ్చేస్తాయి. నీ పిక్చర్ అదే కనపడుతూ ఉంటుంది. ఒకసారి ఆఫీసులో ఒక క్లర్క్ని ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండంట. వాడు అది సరిగా పని చేయలేదు, ఇచ్చిన పని చేయలేదు. ఈయన పేష్కారుగా ఉండేవాడు. కిందోడేమన్నా వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేటప్పటికి ఈయన కోపం వచ్చి తిట్టాడు బాగా. ఎప్పుడు పరిశ్రమ తిట్టాడు గురువు. ఇప్పుడు ఎంతో కోపం వస్తే కానీ తిట్టడు. ఆయన కోపం వచ్చి తిట్టేశాడు. సాయంత్రం ధ్యానంలో కూర్చుంటే వాడే కనపడుతున్నాడు. ధ్యానంలో వాడే కనపడుతున్నాడు. తెల్లారి మళ్ళా వాళ్ళ దగ్గరికి పోయి
సారీ రా బాబా, నా సారీ, ఇంకోసారి నిన్ను ఏమనను, ఏదో కోపంలో అన్నా, క్షమించు అన్న. ఆయన పేష్కార్ అయ్యి అని క్లర్క్ నీకు క్షమించు అని అంటాడు. అంటారా ఈ రోజుల్లో? అంత రుబాబు చేస్తారా కృష్ణ? ఆఫీసర్స్ ఎట్లుంటారు? వాడు క్లర్క్కి క్షమించు అని అంటాడా? సారీ చెప్తాడా? అందుకని వాళ్ళు మహాత్ములు. ఎందుకు మహాత్ములు? అందుకే అప్పుడు ధ్యానం లేదు. ఒకసారి వాళ్ళ తల్లి గారు పాపం, ఆమె ముసలామె, రోజు కొడుకు ఆఫీస్ నుంచి రాగానే మొట్టమొదట కొడుకుని చూసుకునేవాడు. పోయేటప్పుడు ఒకసారి చూస్తుంది, వచ్చిన తర్వాత నాయన వచ్చినావా అని చెప్పి ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది ఆనందరావు మహారాజ్ తల్లి. అయితే ఒకరోజు బాగా లేట్ అయింది ఆఫీస్ నుంచి రావడం. ఈయన కొద్దిగా హడావుడిగానే ఉండే పాపం. వచ్చేటప్పటికి బిడ్డ ఎందుకు లేట్ అయింది అది ఇదని వాళ్ళ తల్లి అడిగి, అన్నీ నీకే కావాలన్నా అది ఇదని చెప్పి జర కోపంగా మాట్లాడాడు. పోయి మళ్ళీ ధ్యానంలో కూర్చునేటప్పుడు తల్లి ఆ దీనమైన ముఖంతో అంత బాధతోటి ఆ కళ్ళలో కనపడతా ఉంది, ధ్యాన మనోనేత్రంలో కనపడతా ఉంది. పోయి తల్లికి పోయి కాలు మొక్కి, అమ్మ నన్ను క్షమించు, నాకు తప్పైందమ్మా, నేను కఠినంగా మాట్లాడినా అన్న తర్వాత అలా పోయి కూర్చుంటే ధ్యానం. ఏం రాములు అంటున్నావా? ఇది రాధాస్వామి సత్సంగం. మాటలు చెప్పి, ప్రవచనాలు చేసి, సప్తాహాలు చేసి, భోజనాలు పెట్టి ఇంటికి పోండి అనేది కాదు ధ్యానం. ఇది నీ జీవితం పూర్తిగా మార్పు రావాలి అనుకుంటే ధ్యానంలోకి రావాలి. ధ్యానంలో ఆ ప్రకాశం ఏంది, శబ్దం ఏంది, అది ఏంది అనేది తెలుసుకోవాలంటే గురువుని పట్టుకొనే ఉండాలి. ఏదో నామకే వస్తే రావద్దు, మా దగ్గర వస్తే దీన్ని సాధించాలంటే ఏం చేయాలి? గురువు ఏం చెప్పాడో దాన్ని ఆచరిస్తే అనుభవం అవుతుంది. అనుభవం మళ్ళీ గురువుకి చెప్పాలి, మహారాజు నాకు ఇట్లా అవుతుంది, లోపల నాకు మనస్సు స్థిరంగా ఉండలేదు. ఎందుకు ఉంటుంది? 10 తప్పులు చేస్తే స్థిరంగా ఉంటుంది. 10 మందిని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వస్తుందా? దానికి ఎంతో శక్తి అవసరము. దాన్ని ఇక్కడ నిలబెట్టాలంటే ఎంత శక్తి కావాలి? నీ మనసులోని ఆలోచనలన్నీ ఆగిపోయి అక్కడ గురు రూపమే కనపడతా ఉంటే అక్కడ నిలబడతాం. చాలా సమయం పడుతుంది. ఉరకనే కాదు, మనసు ఇట్లా కూర్చొని ధ్యానంలో కూర్చుంటే మొట్టమొదటి దశల్లో ఎట్లా ఉంటుండే? అనేకమైన ఆలోచనలు, వందల వేల ఆలోచనలు చుట్టుముట్టాయి. నాకు మొట్టమొదటి ఇట్లనే ధ్యానం చేసే దశలో నాకు ఆనందరావు మహారాజు నామదానం ఇస్తే, ఆ నామదానం ఇచ్చిన తర్వాత అరగంట దాకా అట్లనే కూర్చుండిపోయింది. ఒక రకమైన నిశ్శబ్దం ఆవహించింది మొత్తం మైన్స్ అంతా. మాటలు లేవు. మహారాజు ఆశీర్వాదం ఇచ్చేసాడు. పొద్దున్నే 5 గంటలకి విప్లవంలో ఆశీర్వాదం ఇచ్చి నామదానం ఇచ్చేసాడు. అరగంట వరకు నాకు ఏదంటే ఈ ప్రపంచం ఏమీ పెద్దగా తెలవల, అంత సైలెంట్ అయిపోయింది మైండ్. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ గురువులు వాళ్ళ యొక్క శక్తిని ఈ నామదానం రూపంలో దానపోస్తారు. శక్తిని మనకి ప్రసారణ చేస్తారు. ఆ ప్రసారణ చేసినప్పుడు మనస్సు స్థిరమైపోతుంది. మొట్టమొదటి ధ్యానం చేసే సమయంలో నాకు విపరీతమైనటువంటి భయంకరమైన దృశ్యాలు వస్తున్నాయి. అంటే నాలో ఉండేటువంటి కొన్ని శక్తులు నా మీద దాడి చేసాయి. పెద్ద తుఫాన్లు వచ్చినట్టు, పెద్ద రకరకాల ఆకారాల్లో ఉన్నటువంటి మనుషులు, వీళ్ళు పెద్ద ఏంటంటే మెరుపులు, ఉరుములు ఇవన్నీ కనపడతా ఉండేవి. కానీ మహారాష్ట్ర ఉత్తరం రాష్ట్రం మహారాజు ఇట్లా అవుతుంది, ఏం చేయాలి? ఏం లేదు, ముందు నామస్మరణ చేయి, ఒక అరగంట నామస్మరణ చేయి, ఆ తర్వాత ధ్యానం చేయి, గురువు ఫోటో మొగాడ పెట్టుకో, అంతే అన్నాడు. ఆ తర్వాత పెద్దగా నన్ను డిస్టర్బ్ చేయలేదు. అంటే మహారాజు యొక్క వాక్కులు అంత శక్తి ఉంది అంటున్నా. కానీ మహారాజు యొక్క వాక్, నేను అందుకే చెప్తా, అబద్ధాలు ఆడకపోతే 6 నెలల్లో నీ నాలుగు పవర్ వస్తుంది అనేది అదే. అబద్ధాలు ఆడవద్దు, ఎవరిని కష్టపెట్టవద్దు, అహింసా విధానాన్ని పాటించాలో, రోజు కోళ్ళు తినుకుంటా, మాంసం తినుకుంటా అన్నీ చెప్తే అడికలు అయితే కాదు. ఎందుకు? సాత్విక ఆహారం తీసుకుంటే కైసా అన్న వైసా మన్ చెప్తారు.
నువ్వు ఎట్లాంటి ఆహారం తీసుకుంటే నీ మనసు అట్లా పనిచేస్తుంది అంటారు. సాత్వికమైన ఆహారము తొందరగా జీర్ణమయ్యేటువంటి ఆహారం కనుక ఉంటే అది తొందరగా జీర్ణం కావటమే కాక లోపల సద్భావాలను ఇస్తుంది. ఎప్పుడు రజోగుణం కానీ తమో గుణం అంటే ఈ మాంసాహారాలు తినేవాళ్ళకి అంతా కూడా మైండ్ అంత చెడు ఆలోచనలతో నిండిపోతుంది, ధ్యానం కుదరదు. తమో గుణంలో ఉంటే ధ్యానం కుదరదు. సాత్వికమైన ఆహారం తీసుకుంటే సాత్వికమైన ఆలోచనలు ఉంటే మనకి ధ్యానానికి సహకరిస్తుంది. కాబట్టి రాధాస్వామి సత్సంగంలో చెప్పేది ఏంటంటే సత్సంగం, సద్గురు, సత్నామం, ఈ మూడే పాయింట్స్. ఏంటి? సత్సంగ్, సద్గురు, సత్నామ్. సత్నామ్ అంటే నామదానం. నామదానం ఇచ్చిన తర్వాత చేసే ప్రాక్టీస్. సద్గురు, ఎవరైతే గురువుని పట్టుకున్నావో ఆ గురువునే పట్టుకో. నాకు ఆనందరావు మహారాజు నామదానం ఇచ్చిన తర్వాత నేను ఎవ్వరి ఆశ్రమంలోకి పోలేదు. ఒకసారి ఇదే ఆనందరావు మహారాజుని ఫకీర్చంద్ మహారాజు ఒక ప్రశ్న అడిగిండు. ఆనందరావు आज से मेरा ध्यान करो तू అన్నాడు. కదా मेरा ध्यान करो అన్నాడట ఫకీర్చంద్ మహారాజ్. क्षमा करना महाराज, मेरा गुरु दाता दयाल ఇంకొకళ్ళ విషయం నేను ఎత్తను. నువ్వు ఎంత మాత్రం గొప్ప మహత్తుడు కాదు, నువ్వు ఎంత శక్తివంతుడు కావచ్చు, నాకు అవసరం లేదు. నా గురువు, నామదానం ఇచ్చిన గురువు ఎవరు? దాతా దయాల్ మహర్షి శుభ్రతలాలు. కాబట్టి ఆయన దృష్టే నా దృష్టి. ఆయన్నే ధ్యానం చేస్తాను నేను. నువ్వు నా సహోదరుడివి, నువ్వు గొప్పవాడివి, నువ్వు ధ్యానివి గొప్పవాడివి, కానీ నీ ధ్యానం నేను చేయను. ఆ తర్వాత నవ్వుకుంటా అన్నా అంట. అప్పుడు టెస్ట్ కరే భయం అన్నాడు. నేను టెస్ట్ చేసినా నువ్వేమంటావు? ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఏ గురువుని అయితే పట్టుకుంటామో ఆ గురువుతోటే మీరు ఏం చేయాలి? ప్రయాణం చేయాలి. ఈరోజు ఒక గురువు, రేపు ఇంకో గురువు, ఎల్లుండి ఇంకో గురువు. ఎక్కడికి పోయినా ఏమీ దొరకదు. ఒక గురువును పట్టించుకోండి, ఆయన యొక్క నామదానం ఆయన దగ్గర తీసుకోండి, ఆయననే ధ్యానం చేయండి, మీకు కావాల్సినటువంటిది అందుతుంది. ఏక్ సాధే సత్ సాధ్. ఒక్కటి సాధిస్తే చాలు, అన్నీ సాధించినట్టే. ఒక గురువు దగ్గర మీరు నామదానం పొంది ఆ శక్తిని పొందారు అని అంటే అందరి గురువుల్లో గదే ఉంటుంది. ఇంకా లేదు, ఇంకా వేరే ఎవరి దగ్గర ఏమీ లేదు. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా నీ గురువు కంటే గొప్పవాళ్ళు కాదు. నామదానం ఇచ్చిన గురువే అందరికంటే కూడా చాలా ప్రథమమైన వాడు. నిన్ను రెక్కలిచ్చి నిన్ను ఆకాశంలోకి పంపేది నీ గురువే. అంటే దాని అర్థమైంది కృష్ణ. నీకు 2 రెక్కలు ఇచ్చి ఆకాశంలో ప్రయాణం చేయవయా అని చెప్తున్నా. అంటే దాని అర్థమైంది అంటే నీకు ధ్యాన శక్తిని ఇస్తున్నా, నీ అంతటి నువ్వే ఇది పైకి ఎక్కవయా, రెక్కలతో సపోర్ట్ చేసుకుంటూ పైకి 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 ఎదుగు. అదే ఒక గురువుతో ఉంటే ఈరోజు గురువు, రేపు గురువు. కమల్జీ అటు వస్తే సార్ ఆయన పేరేంది, సూర్యోజీ వస్తే సూర్యోజీ దగ్గర, కమల్ వస్తే కమల్ దగ్గర, ఇటు ఇంకో గురువు వస్తే ఇంకో. ఏం తిరుగుడు, ఏం కథలు. ఒక గురువుని పట్టుకోండి ఆయన, ఒక గురువుని పట్టించుకొని సాధించండి అయ్యా. గురువు చెప్పింది మీరు దాన్ని ఆచరించండి అయ్యా, అనుసరించండి అయ్యా, లోపల అనుభవించండి అయ్యా అని చెప్తుంటారు. వచ్చినా ఇదే కదా మీరు ధ్యానం చేయండి. అన్నిట్లో ఏముంటుందంటే రోజు పూజ, నువ్వు ఆ దేవుడికి మొక్కు, అక్కడ కొబ్బరికాయలు కొట్టు, అక్కడ పూజలు చేసినా. అరే ఓ పూజా కైకు కర్తే రే, తుమారా అందరి యొక్క శక్తి హై, ఓ శక్తికి పూజ కరో. నీ లోపల ఉండేటువంటి శక్తిని కనుక్కోవయా ముందు. బయట పూజలు ఏం చేస్తావు? లోపల కూడా ఒకటి ఉన్నది, లోపల ఒక శక్తి ఉంది, అది ఆత్మ, అదే సురత్. ఆ సురత్తుని వెతుకు, లోపలికి పోవు, వెతికితే నీకు దొరుకుతుంది. వెతకకుండా బయట వెతికితే ఏం దొరుకుతుంది? బయట ఏం దొరుకుతుంది? तेरे घट में మాల్ ఖజానా భయ్యా దివానా. నీ లోపల అనేకమైనటువంటి శక్తులు ఉన్నాయి, వాటిని వెలిగిదీరా బాబు. అంతేగాని నువ్వు బయట వెతికితే ఏం దొరకదు నీకు. అభినయ్ అంతర్ముఖంగా వెళ్ళి సాధన చేసి ధ్యానం చేసే వాళ్ళకే ఆ శక్తి యొక్క స్వరూపము, దాని యొక్క అనుభవము అవుతుంది. కాబట్టి మా గురువుగారు పుట్టినరోజు ఈరోజు. ఆయన మహాజ్ఞాని, అద్భుతమైన గురువు,
మామూలుగా అద్భుతమైన గురువు. ఆ గురువుని స్మరిస్తేనే మీకు అనేకమైనటువంటి సమస్యలు తొలగిపోయే అవకాశం. స్మరిస్తే ఆయన ఫోటోకి చూసి నమస్కారం చేసి, ఒకటి చిత్రకారుడికి ఒకసారి ఏమైందంటే, ఈయన మహారాజు యొక్క ఫోటో ఒకటి చేతితో వేయడానికి ఒకడు వచ్చాడు. ఆయన ఏమంటారు, పెయింటర్ వస్తే ఆ పెయింటర్ గమ్మత్ జరిగింది. ఇది విచిత్రం. వాడు రోజు తాగుతుండే, బాగా తాగి బొమ్మలు గీసేది, చిత్రకారుడు కదా, బొమ్మలు గీసేది. మహారాజు యొక్క ఫోటో చూసిన తర్వాత వాడి చేతులు రాయటం, అది పెయింట్ చేయటం రావట్లేదు, వాడికి చిత్రం గీయటం రావటం. వాడు తాగేవాడు తాగకుండా ఆగిపోయాడు. అంటే అక్కడ పోతే మన చెయ్యి అసలు మూమెంట్ లేదు అసలు. వాడు తెలుసుకున్నాడు, అబ్బో ఈయన చాలా మహాత్ముడు ఉన్నాడు, ఈయన నేను తాగకుండానే ఈయన చిత్రం గీయాలంటే వాడు బంద్ చేసిన తర్వాత వాడు చక్కటి చిత్రం గీసాడు ఆనందరావు మహారాజు. అంటే ఇక్కడ ఏంది, ఒక మహాత్ముడి యొక్క శక్తి ఒక ఫోటో గీయటానికి కూడా వాడికి అనుమతి ఇట్లా తాగుతుంది. అంత గొప్ప మహాత్ముడు. కాబట్టి అంటే 46 minutes. కాబట్టి సత్సంగీలారా, జనాలు చాలా తక్కువ ఉన్నారు. జనం తక్కువ ఉన్నా వినేవాళ్ళు బాగా ఉండి దీన్ని ఒక 10 మందికి చేరినా కానీ నేను సంతోషం. ఒక 100 మంది 1,00,000 మంది కాదు అక్కడ ఉండాల్సి వచ్చింది. అనుసరించేవాళ్ళు 10 మంది ఉంటే చాలు. ఎందుకు విని ఆ మహారాజు చెట్టుని మహారాజు ఇవన్నీ కాదు, కథలు కాకమ్మ కబుర్లు కాదు. నిజంగా గురువుతోటి ఉండు, ఆశ్చర్యం చేయి, ధ్యానం చేయి, ఆ శక్తి ఏందో తెలుసుకో, లోపలికి పో, బయట ఏం చూస్తావు. అది సాధించడానికి ఈ సత్సంగం. కాబట్టి సత్సంగీయులారా, మీ అందరికీ ఆనందరావు మహారాజు గారు 1000 హస్తాలతో మిమ్మల్ని దీవించాలని, మీ ఆరోగ్యం, మీ యొక్క జీవనము, మీ ఆర్థిక పరిస్థితి అన్ని రకాలుగా మీకు చక్కబడి మీరు భగవంతుని యొక్క గురువు యొక్క ధ్యానంలో నిలబడాలని ఆశీర్వాదం అందరికీ ప్రార్థన.